సార్ ఆ రోజు 12 గంటలకు ఫోన్ చేసినాయి సార్. నాకు తెలియదు రాంగ్ నెంబర్ అని పెట్టేయమంటే మళ్ళీ కాదు ఆర్మీలో కార్తీక్ వాళ్ళ డాడీ ఏంటంటే అవునండి. అప్పుడు ఏమన్నాడంటే సారు ఈ మారితో అబ్బోనికి బుల్లెట్ తాగింది, కొంచెం సీరియస్గా ఉన్నాడు, మళ్ళా కొంచెం చాలా బేజారు చేసుకోవద్దు, తర్వాత ఫోన్ చేస్తామన్నాడు. మళ్ళీ 3 గంటలకు పూసిందని ఫోన్ చేసినారు సార్. మాకేదాడు సార్ అంటే ఫోన్ పెట్టేసినారు. ఎన్ని సంవత్సరాలు మీ అబ్బాయి? 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళ. ఎట్లున్నాడు? వారి తరఫున మేము బతుకుతాన్నాం సార్. మేము ఏం గెత్తితో బతికేదని మేము బాధపడుతున్నాం సార్. పెళ్ళయిందా అబ్బాయి? పెళ్లి కాలేదు సార్. మీరెంతమంది నీకు పిల్లలు? కొడుకులు సార్. పెద్ద అబ్బాయి ఆడ టీ మార్క్లో చేసుకున్నాను సార్. ఇద్దరు కొడుకులు, అమ్మాయిలు లేరు? అమ్మాయి లేదు సార్. ఏదైతే వరదరాజులు యాదవ్ విలపిస్తున్నారు, ముఖ్యంగా ఏదైతే తమ కుటుంబానికి ఆలంబనగా ఉండి తమ కుటుంబానికి పేరు ప్రతిష్టలు సంపాదించిన వరదరాజులు, ఏదైతే వరదరాజుల చిన్న కుమారుడు కార్తీక్ యాదవ్ డిగ్రీ చదువుతుండగానే డిస్కంటిన్యూ చేసి అతను మిలిటరీలో చేరాడు దేశ సేవ కోసం. అయితే 2 రోజుల క్రితము సోలార్ ప్రాంతంలో, ఏదైతే జమ్మూ కాశ్మీర్ సమీపంలోనే సోలార్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈరోజు 1:30 గంటల సమయానికి అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఆయన సన్నిహితులైన ఏదైతే మిలిటరీ జవాన్లు కూడా ఇక్కడికి చేరుకొని ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి కూడా వారు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఉదయం నిన్న రాత్రి 12:30 గంటల సమయానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కు చేరుకున్న భౌతికాయాన్ని తెల్లవారుజామున గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులంతా విలిపిస్తున్నారు. ప్రతి ఒక్కరితోనూ అంత సఖ్యతగా ఉండేవాడు, వచ్చినప్పుడు సెలవులకు వచ్చేవాడు, ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి పలకరించేవాడు అంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. సార్ మీది గ్రామం ఎలా ఉండేవాడు? గ్రామ పంచాయతీ. ఈ అబ్బాయి ఎలా ఉండేవాడు? ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడు. మొదటి నుంచి నేను దేశ సేవ చేయాలా, పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని ఇప్పుడు రన్నింగ్ చేస్తూ కనిపించేవాడు. అదేవిధంగా ఈ ఆర్మీ సెలక్షన్స్ వచ్చినప్పుడు చాలా రన్నింగ్ చేస్తూ ఒక పట్టుదలతో నేను ఆర్మీలోకి వెళ్ళాలని వెళ్ళాడు. దాని తర్వాత వెళ్ళిన తర్వాత చాలా విలేజ్లో అందరితో చాలా బాగుండేవాడు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఊర్లో అందరితో చాలా కలివిడిగా ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నకు చాలా గారాభంగా పెరిగినటువంటి అబ్బాయి ఈరోజు ఇటువంటి వార్త వినడం మాకంతా చాలా బాధాకరం. అదేవిధంగా ఒక గర్వకారణం. దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోవడం ఒక ఇన్స్పిరేషన్. దేశ సేవలలో ఇటువంటి వాళ్ళు తన ప్రాణాలను అర్పించడం అనేది ఒక గర్వకారణం. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు, మా అబ్బాయిని చూసుకోలేమని. అదేవిధంగా దేశ సేవలో తన ప్రాణాలు అర్పించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటున్నారు. ఏదైతే ఇటు కుటుంబ సభ్యులు ఓవైపు బాధపడుతున్నారు, గ్రామస్తులు బాధపడుతున్నారు. ఈ ఘటనలో ముఖ్యంగా ఈ కార్తీక్ మరణించడం ఈ గ్రామస్తులందరినీ కలిచివేసింది. ముందు నుంచి ఏదైతే ఆర్మడ్ ఫోర్స్ కానీ ఇటు మిలిటరీ ఫోర్సుల్లో చేరాలని లక్ష్యంతోనే కార్తీక్ తన ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. అయితే ఈ విధంగా జరగడం, ఈ విధంగా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించడాన్ని మాత్రం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.